5 గంటలు అనుకోండి. చాలా విస్తృతంగా సుదీర్ఘంగా పార్టీ యొక్క లెజిస్లేటర్స్ అందరూ, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన ముఖ్య నాయకులందరితో కలిపి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరితో కలిపి విస్తృత స్థాయి సమావేశం, చాలా హై లెవెల్ మీటింగ్, చాలా డీటెయిల్గా జరిగింది. ఈ సమావేశంలో పెద్దలు, మా పార్టీ ముఖ్యులు దాదాపు 29 మంది, కేసీఆర్ గారితో కలుపుకుంటే 30 మంది, చాలా అంశాల మీద సుదీర్ఘంగా పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు జరిగిన వివిధ అంశాల మీద చర్చించడం, వారి వారి అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఒక ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి ఒక లక్ష్యం కోసం ఉద్భవించి తెలంగాణ ప్రజల సామాజిక స్థితిగతులను కంప్లీట్గా మార్చాలి అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఒక చారిత్రక అవసరం అని చెప్పి భావించి ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు ఏ మాట అయితే జలదృశ్యంలో పార్టీ ఏర్పాటు నాడు చెప్పినారో దానికి అనుగుణంగా మరి ఈ 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడం, 24 ఏళ్ళు పూర్తి చేసుకొని 25వ ఏట పార్టీ అడుగుపెట్టడం అంటే ఇది కేవలం ఒక పార్టీ ఉత్సవంగా కాదు, తెలంగాణ ప్రజల ఉత్సవంగా జరపాలి, తెలంగాణ ప్రజల పండుగలాగా ఈ బీఆర్ఎస్ యొక్క రజతోత్సవ సంవత్సరం జరగాలి అని సమావేశంలో అందరూ కూడా అభిప్రాయపడ్డారు. ఎందుకంటే తెలంగాణ చరిత్ర కనుక చూస్తే ఎన్నో ప్రజాస్వామిక విప్లవ పోరాటాలకు పురిటిగడ్డ తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే ఆ తర్వాత జరిగిన పోలీస్ యాక్షన్, ఆ తర్వాత జరిగిన తెలంగాణ తొలిదశ ప్రజా పోరాటం, ఆ తర్వాత అల్టిమేట్గా కేసీఆర్ గారి నాయకత్వంలో 2001వ సంవత్సరం నుంచి ప్రారంభమై 14 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి చివరికి మరి అల్టిమేట్గా కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వస్తాడన్నట్టుగా మరి తెలంగాణ తల్లి విముక్తి కోసం ఎదురు చూసే క్రమంలో చరిత్ర ప్రసవించిన ఒక బిడ్డ టీఆర్ఎస్. మరి అలాంటి సంస్థ 25 ఏళ్ళు పూర్తి చేసుకోబోతూ ఉండడం అనేది డెఫినెట్గా ఇది తెలంగాణ సామాజిక చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టంగా ఈ సమావేశం పూర్తి స్థాయిలో అభిప్రాయపడింది. తెలంగాణకు ఏనాటికైనా ఒక రక్షణ కవచం, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు ఒక రక్షణ కవచం బీఆర్ఎస్ అని చెప్పి కూడా అందరం కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. పెద్దలు, మా పార్టీ అధ్యక్షులు ఇవాళ మాకు గతం గురించి, ఏ పరిస్థితుల్లో తెలంగాణ తల్లడిల్లిపోయింది, ఎన్ని రకాల విపత్తులతో తెలంగాణ ప్రజలు తలపడ్డది, ఎన్ని రకాల విపత్తులతో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడ్డది, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఎంత కర్కశంగా తెలంగాణ ప్రజలను అవమానించింది, ఎన్ని రకాలుగా హింసించింది, ఇవన్నీ కూడా సోదాహరణంగా చెప్తూ గతంలోని పోరాటాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ, మననం చేసుకుంటూ, సాయుధ పోరాటం కానీ, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం కానీ, ఆ తర్వాత జరిగిన తెలంగాణ ఉద్యమం కానీ, ఆ తర్వాత కాంగ్రెస్ చేసిన మోసం, అదేవిధంగా ముల్కీ రూల్స్ని చట్టబద్ధమే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిస్తే దాన్ని కూడా బేఖాతరు చేస్తూ రాజ్యాంగ సవరణ చేయడం కానీ, ఇవన్నీ కూడా వారు గుర్తు చేసుకుంటూ అల్టిమేట్గా తెలంగాణ పోరాటంలో ఎన్ని ప్రాణాలు త్యాగమైతే, ఎంతమంది పోరాటం చేస్తే ఈరోజు మనకి రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ గారు మా అందరికీ కూడా గతాన్ని గుర్తు చేయడంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలను స్పృశిస్తూ పార్టీ తరఫున రాబోయే కాలంలో చేయాల్సిన కార్యక్రమాల విషయంలో కూడా చాలా వివరంగా దిశానిర్దేశం చేసినారు. ముఖ్యంగా అందరి అభిప్రాయం కూడా ఏమి అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడాలి అంటే ఒక బీఆర్ఎస్కి మాత్రమే అది సాధ్యమవుతుందని ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా అర్థమైంది. కాబట్టే ఖచ్చితంగా కేసీఆర్ తిరిగి రావాలి అనే మాట నిన్న చూసినాం. మనం ఎవరు కూడా ఆర్గనైజ్ చేయలేదు. కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా తండోపతండాలుగా వేలాది మంది స్వచ్ఛందంగా కేసీఆర్ గారిని వెతుక్కుంటూ
వారి నియోజకవర్గానికి పోయిన పరిస్థితిని కూడా మనం చూసినాం. అందుకే ఇవాళ సమావేశం యొక్క ముఖ్యమైన ఆలోచన ఏంటంటే అందరి అభిప్రాయం కూడా ఏంటంటే మాకు అధికారమే పరమావిధిగా పనిచేసే ఆలోచన లేదు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ ముఖ్యం, తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణ ముఖ్యం, వాటి కోసం పనిచేయాలని చెప్పి సమావేశం ఈరోజు అభిప్రాయపడ్డది. ఇందాక నేను చెప్పినట్టు ఈ 25వ సంవత్సరం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు, రజతోత్సవాల్ని సంవత్సరం మొత్తం కూడా ఒక సంవత్సరం పాటు నిర్వహించాలని చెప్పి కూడా స్థూలంగా ఒక ఆలోచనకు వచ్చినాం. అయితే ఈ నిర్వహణకు సంబంధించి ఎందుకంటే చాలామందిని ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది, వివిధ వర్గాలు ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో అందరినీ కలుపుకొని సకల జనుల సమ్మె నడిపించిన ఆనాడు తెలంగాణ పోరాటంలో వినూత్నమైన పోరాట రూపాలు సడక్ బంద్ కావచ్చు, రహదారుల దిగ్బంధం కావచ్చు, వంట వార్పు కావచ్చు, అట్లా ఎన్నో రకాల వివిధ ఉద్యమ పోరాట రూపాలని ఆనాడు ఆవిష్కరించిన ఆ ఘనత టీఆర్ఎస్ది. కాబట్టే ఈ రజతోత్సవాల సందర్భంగా కూడా వినూత్నంగా కార్యక్రమాలు నిర్వహించాలి, ప్రజల్ని మమైకం చేస్తూ ఉద్యమ సహచరులందరినీ కూడా మళ్ళీ తిరిగి ఒక్కటి చేస్తూ ముందుకు పోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి రాబోయే వారం రోజుల్లో పెద్దలు కేసీఆర్ గారు కొన్ని కమిటీలను కూడా, ఎందుకంటే ఈ ఉత్సవాల నిర్వహణకు కొన్ని కమిటీల అవసరం కూడా ఉంటుంది కాబట్టి మరి కొంతమంది సీనియర్ నాయకులతో, పార్టీ ముఖ్యులతో, అదేవిధంగా పార్టీ ఏతర వ్యక్తులతో, తెలంగాణ ఉద్యమంతో పెనవేసుకొని అనుబంధం ఉన్న వ్యక్తులతో కూడా కొన్ని కమిటీలను కూడా ఈ రాబోయే వారంలో ప్రకటించబోతా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఒకసారి అరుణ్ జైట్లీ గారు ఒక మాట చెప్పారు మేము పోయినప్పుడు ఢిల్లీలో. ఇట్ ఈస్ వెరీ రేర్ టు సీ అ గుడ్ అజిటేటర్ ఆల్సో టర్న్ ఇన్ టు అ గుడ్ అడ్మినిస్ట్రేటర్. అంటే ఆందోళన చేయడం మాత్రమే కాదు, పరిపాలన చేయడం కూడా అద్భుతంగా కేసీఆర్ గారు చేస్తున్నారు అంటూ వారు కితాబ్ ఇచ్చిన విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తా ఉన్నా అంటే 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో సమర్థవంతంగా భారతదేశానికి ఆదర్శంగా ఒక మార్గదర్శిలా నిలబడ్డ తెలంగాణ గత 14-15 నెలలుగా సంక్షోభంలో ఎట్లా తల్లడిల్లుతున్నదో ఇవాళ ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన బాధ్యత కూడా మా మీదనే ఉన్నది అని చెప్పి కూడా ఈ సమావేశం అభిప్రాయపడ్డది. తెలంగాణ కోసం జరిగిన త్యాగాలు, తెలంగాణ కోసం చేసిన పోరాటాలు ఇవేవి నిష్ఫలం కావద్దు అంటే, ప్రజల త్యాగాలు వృధా కావద్దు అంటే ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉన్నది అని చెప్పి కూడా సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. సాధించిన తెలంగాణని ఎన్నో రంగాల్లో కేసీఆర్ గారు అగ్రస్థానంలో నిలిపితే మరి చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సర కాలంలోనే మరి సంక్షోభంలోకి నెట్టిన పరిస్థితిని కూడా చాలామంది ప్రస్తావించడం జరిగింది. అందుకే తెలంగాణలో 430 మంది రైతుల ఆత్మహత్యలు, 57 మంది పిల్లలు గురుకులాల్లో చేసుకున్న ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్లు 100 పైగా జరిగిన ఆత్మహత్యలు, 30 పైగా నేత కార్మికుల ఆత్మహత్యలు, నిన్న మొన్న రియల్ ఎస్టేటు వ్యాపారుల ఆత్మహత్యలు కూడా ఏవైతే చూస్తూ ఉన్నామో వీటన్నిటి గురించి కూడా చాలా వివరంగా చర్చ జరిగింది. తెలంగాణ ప్రజల కన్నీళ్లను అర్థం చేసుకునే పార్టీగా, తెలంగాణ ప్రజల ఆర్తిని అర్థం చేసుకునే పార్టీగా, వారి కష్టాలను దూరం చేసే పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు రజతోత్సవ సంబురాలు చేస్తూనే మరొక వైపు నిరంతరం ఈ సంవత్సరం ప్రజా పోరాటాలు కూడా చేయాలి, వివిధ వర్గాల సమస్యలను కూడా తప్పకుండా ముందుండి నడిపించాలి అనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నాం. ఇందాక నేను ప్రస్తావించిన కొన్ని వర్గాలు మాత్రమే కాకుండా ఇతర సమస్యలను కూడా ప్రధాన ప్రతిపక్షంగా ముందుండి పోరాటం చేయాలని చెప్పి కూడా కేసీఆర్ గారు దిశానిర్దేశం చేశారు. దాంతోపాటు సంస్థాగత నిర్మాణం, పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం కూడా పటిష్టంగా చేయాలి అనే ఆలోచన కూడా చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మరి ఒక కార్యాచరణను కూడా ప్రకటించబోతా ఉన్నాం. ఏప్రిల్ 2వ వారంలో పార్టీ యొక్క ప్రతినిధుల సమావేశం, డెలిగేట్స్ మీటింగ్ ఒకటి హైదరాబాద్లో ఉంటుంది. ఎక్కడ అనేది డేటు, అదేవిధంగా ఎక్కడ అనేది మళ్ళీ ప్రకటిస్తాము. కానీ 2వ వారంలో బహుశా 9-10 ఆ వారాల్లో, ఆ తేదీల్లో ఒక ప్రతినిధుల సమావేశం హైదరాబాద్లో ఉంటుంది. తదనంతరం మా పార్టీ 24 సంవత్సరాలు నిండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భాన ఒక బహిరంగ సభ కూడా ఏప్రిల్ 27 నాడు నిర్వహించాలనుకున్నాం. అది కూడా ఎక్కడ అనేది కూడా మళ్ళీ స్థలం ఎక్కడ ఏ జిల్లాలో ఉండబోతుంది అనేది కూడా మళ్ళీ ప్రకటిస్తాం. ఒక 4-5 రోజుల తర్వాత ప్రకటిస్తాం. అదేవిధంగా 12 నెలల పాటు రజతోత్సవ సంవత్సరంలో 12 నెలలు కూడా
వివిధ రకాల కార్యక్రమాలు వివిధ వర్గాలతో మమేకమయ్యే విధంగా చేయాలి అనే ప్రతిపాదన చాలామంది మిత్రులు చేశారు. కాబట్టి దాన్ని కూడా తప్పకుండా చాలా విస్తృతంగా చేపడతాం. సభ్యత్వ నమోదు కార్యక్రమం పార్టీ యొక్క గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు, మండల కమిటీలు, పట్టణ కమిటీలు, జిల్లా మరియు రాష్ట్ర కమిటీ, తర్వాత అక్టోబర్ మాసానికి వచ్చేసరికి మా పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక, ఇవన్నీ కూడా ఈ సంవత్సరమే జరగబోతా ఉన్నాయి. కాబట్టి ఒకవైపు రజతోత్సవ సంబురాలు, మరొక వైపు పార్టీ నిర్మాణం, ఇంకోవైపు ప్రజా పోరాటాల మీద మరి సమాలోచనలు, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చాలా వివరంగా చెప్పారు. దాంతోపాటు మిత్రులు కొన్ని మంచి సూచనలు కూడా వచ్చినాయి. శిక్షణా శిబిరాలు నిర్వహించాలి. మన పార్టీ కార్యకర్తలకే కానీ, విద్యార్థి విభాగమే కానీ, ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అయిన మహిళా విభాగం, మైనారిటీ విభాగం, కార్మిక విభాగం, వీరందరినీ కూడా యాక్టివేట్ చేయాలి. శిక్షణ కార్యక్రమాలు, సోషల్ మీడియా కమిటీలు ఇవన్నీ వేయాలని చెప్పి కూడా చాలామంది మిత్రులు సూచనలు చేసినారు. మరి వాటిని కూడా దాదాపు ఇందాక నేను చెప్పినట్టు 30 మంది మిత్రులు ఎవరెవరైతే మాట్లాడినారో ఇవన్నీ కూడా చాలా వివరంగా చర్చ జరిగింది. అదేవిధంగా చాలామంది ప్రజా సమస్యలు కూడా చాలా విస్తృతంగా చెప్పారు. ఇంకా ఎండాకాలం రానేలేదు, కరెంటు కోతలు, తాగునీటి ఇబ్బందులు, విద్యా వైద్యం విషయంలో దారుణ వైఫల్యం, ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు ఎత్తి చూపుతా ఉన్నారు. వాటి విషయంలో కూడా విస్తృతమైన చర్చ జరిగింది. అదే మాదిరిగా ఈరోజు ఈ ప్రభుత్వం కేంద్రం మీద పోరాటం చేయడంలో, మన హక్కులను కాపాడడంలో విఫలమవుతుంది అనే మాట కూడా ఇవాళ సమావేశంలో చర్చకు వచ్చింది. ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలతో చెలగాటమాడుతున్నదనే మాట కూడా మిత్రులు నల్గొండ జిల్లాకు సంబంధించి జగదీష్ రెడ్డి గారు, మహబూబ్నగర్ సంబంధించి నిరంజన్ రెడ్డి గారు, ఇంకా శ్రీనివాస్ గౌడ్ గారు, ఇతర మిత్రులు కూడా ఈ విషయంలో చాలా విస్తృతంగా వారు కూడా చర్చ పెట్టడం జరిగింది. ఈ అంశంలో కూడా ఖచ్చితంగా కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు గనక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసేదానికి ఇదే మాదిరిగా ప్రేక్షక పాత్ర వహిస్తూ కేంద్రం మీద పోరాటానికి నడుము బిగించకపోతే మా పార్టీ తరఫున తప్పకుండా కార్యాచరణ కూడా రూపొందిస్తాం, పోరాటాలు కూడా చేస్తాం. అట్లాగే ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే 8 మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పటికీ 8 పైసలు కూడా మనకు బడ్జెట్లో వచ్చిన పరిస్థితి లేదు. 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్, 2 పార్టీల ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి దక్కింది మాత్రం గుండు సున్నా అనే విషయం కూడా చర్చకు వచ్చింది. ఏ రకంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 16 మంది ఎంపీలతో అక్కడ కేంద్రంలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ వాళ్ళకి ఏ రకంగా లాభం జరుగుతున్నది, ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. ఏ రకంగా తెలంగాణ ప్రజలు కూడా తమ పాత్ర, బీఆర్ఎస్ అనే పార్టీ తమ ఇంటి పార్టీ ఢిల్లీలో ఉంటే ఖచ్చితంగా ఈ హక్కులను సాధించే దానిలో కానీ, పోరాటం చేసే దానిలో కానీ, కేంద్రం మెడలు వంచే దానిలో కానీ ఏ రకంగా గతంలో పోరాడింది మీరు చూసినారు. తప్పకుండా ఆ విషయంలో కూడా విస్తృతమైన చర్చ కూడా జరిగింది. ఇంకా చాలా విషయాలు చర్చించడం జరిగింది. కానీ ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఈ మెంబర్షిప్ డ్రైవ్, సంస్థాగత నిర్మాణం ఈ సంవత్సరం ఉంటుంది, పార్టీ కమిటీల నిర్మాణం ఉంటుంది, బ్రహ్మాండంగా రజతోత్సవ సంబురాల నిర్వహణ ఉంటుంది, ప్రజా పోరాటాలు కూడా, ప్రజా సమస్యల మీద పోరాటాలు కూడా ఉంటాయి. మధ్యలో ఎన్నికలు వచ్చినాయి అనుకోండి, స్థానిక ఎన్నికలు, సాంస్థిక సంస్థల ఎన్నికలు వస్తే వాటిని కూడా, అందుకే దిస్ ఇయర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బిజీ ఫర్ బీఆర్ఎస్, విల్ బి ఎ వెరీ వెరీ బిజీ ఇయర్. వచ్చే ఏప్రిల్ 27 దాకా, అంటే 2026 ఏప్రిల్ 27 దాకా కూడా విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహిస్తాం. సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటూనే మరి ముందుకు సాగుతాం. మిగతా విషయాలన్నీ కూడా రాబోయే 4-5 రోజుల్లో పెద్దలు కేసీఆర్ గారు నిర్ణయించిన తర్వాత కమిటీలు, వివిధ బృందాలు ఎవరెవరు ఏం పని చేయబోతా ఉన్నారు, ఏ రకంగా ఈ రజతోత్సవ నిర్వహణలో పాల్పంచుకోబోతా ఉన్నారు, సంస్థాగత నిర్మాణంలో ఏ రకంగా మరి ఎప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ స్టార్ట్ చేస్తాం, ఇవన్నీ కూడా వివరంగా. అల్టిమేట్గా ఈ సమావేశంలో కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పారు, అది చెప్పి నేను ముగిస్తాను. పార్టీలు గెలుస్తుంటాయి, ఓడిపోతుంటాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి, తెలంగాణ సమాజం గెలవాలి. ఇది మా ఆలోచన విధానం. ఇది బీఆర్ఎస్ యొక్క ఈరోజు సమావేశం యొక్క సారాంశం. థ్యాంక్ యూ.